ఆచి చికెన్ మసాలా. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ చర్చ జరుగుతోంది. శాసన మండలిలో నేడు చూసుకుంటే ఆశాంతం దాని మీద పెద్ద ఎత్తున ఉద్రిక్తంగా చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే అసలు శాసన మండలిలో కొద్దిసేపటి క్రితం కూటమికి సంబంధించిన ఓ ఎమ్మెల్సీపై దాడి జరిగిందనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అసలు లడ్డు వ్యవహారాల్లో ఏం జరుగుతుంది, శాసన మండలి ఏం జరుగుతుంది అనేది మనతో ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ఉన్నారని అడిగి తెలుసుకుందాం. ఆ సీనియర్ నేత చెప్పండి సార్, అసలు లడ్డు వ్యవహారం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నేడు మళ్ళీ అదే ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. శాసనమండలి అసలు నేడు ఏం జరిగింది, ఆ దాడి వ్యవహారం పరిస్థితి ఏంటి? ఈరోజు ఉదయం నుంచి కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీద ప్రశ్న వేశారు వైసీపీ వాళ్ళు. ఆ ప్రశ్నకి సమాధానం చెబుతూ ఉన్నారు. సమాధానంలో ప్రభుత్వం దగ్గర వాస్తవాలు ఉంటాయి. ఈ వాస్తవాలన్నీ కూడా వివరిస్తున్నప్పుడు అది వాళ్ళకి నెగిటివ్గా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అది ఆగిపోవడం జరిగింది. ఆ ఆగిపోయినటువంటి డేట్లతో సహా ఎవరు ఆపారు, ఎందుకు ఆగింది, ఎవరికి ఫైన్ వేశారు, ఏ ట్రిబ్యునల్ ఫైన్ వేసింది, ఇవన్నీ కూడా వివరాలతో సహా అందించడం జరిగింది. దాంతో క్వశ్చన్ ఎవరు జరగకుండా చేయటం జరిగింది. క్వశ్చన్ ఎవరు సక్రమంగా జరగని ఇలా చైర్మన్ గారు ఇక డీముట్ ఆన్సర్ అని చెప్పి దిగిలిపోయాడు. క్వశ్చన్స్ అన్నీ కూడా సభ్యులు ఎంతసేపు డిస్కస్ చేస్తే మేము అంతసేపు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ముందు మాట్లాడాలా అని చెప్పి ఈ స్టేట్మెంట్ కాపీస్ అన్నీ కూడా మాకు సరఫరా చేయడం జరిగింది. సభ్యులందరికీ కూడా స్టేట్మెంట్ కాపీలు ఇచ్చారు. దాని మీద వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళే ముందు మాట్లాడాలా అని చెప్పి వాళ్ళకు అవకాశం ఇచ్చాడు చైర్మన్ గారు. చైర్మన్ గారు అవకాశం ఇచ్చిన తర్వాత అది ఎట్లా ఇస్తారంటే ప్రభుత్వం చర్చకి రెడీగా ఉంది. ప్రభుత్వం స్టేట్మెంట్ మీద మాట్లాడిన తర్వాత ఎంతసేపు అయినా సభ్యులు చర్చించుకోవచ్చు. సభ్యులు చర్చించిన తర్వాత వాళ్ళు ఏదైనా ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే మళ్ళీ దేనికి కూర్చొని సమాధానాలు చెబుతామని చెప్పి ప్రభుత్వం ఆనం రామనారాయణ రెడ్డి గారు అక్కడ కూర్చోవడం జరిగింది. కానీ సభ జరగకుండా, ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకుండా లడ్డు మీద చర్చ జరగడానికి వాళ్ళు సుముఖంగా లేరు. అసలు లడ్డు మీద చర్చ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎప్పుడు టెండర్లు పిలిచారు, ఎవరెవరు పాల్గొన్నారు, ఆ పాల్గొనడం కోసం టెండర్ నిబంధనలు ఎప్పుడు మార్చారు, ఎప్పుడు లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి డేట్లతో సహా రిపోర్ట్లన్నీ కూడా బయటకు వస్తాయి చర్చ జరిగితే. సో ఇవన్నీ కూడా చర్చ జరిగితే బయటకు వస్తాయి, ప్రజల్లోకి వెళ్తాయి. కల్తీ జరిగింది అని చెప్పి రుజువైద్ది అని దీన్ని ఏదో రకంగా ఈరోజు వాళ్ళ సభ జరగకుండా చేయడం కోసమే అన్ని రకాలుగా శత విధాల వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో భాగమే ఈరోజు లడ్డు మీద చర్చ చేయకుండా, లడ్డు మీద చర్చ చేయాలి అని చెప్పి హెరిటేజ్ని గురించి మాట్లాడి మొదటి 4 రోజులు సభలో 5 రోజులు సభలో ఏ చర్చ కూడా చేయకుండా అల్లరి చేసింది వాళ్ళే. ఈరోజు చర్చ చేయడానికి దాంట్లో షార్ట్ డిస్కషన్లో పెడితే అది కూడా చర్చ జరగకుండా వాళ్ళు ఈరోజు దాన్ని అడ్డుకున్నారు. సభ వాయిదా వేయించుకొని వెళ్ళిపోయారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కూటమికి సంబంధించిన ఎమ్మెల్సీ మీద వైసీపీ ఎమ్మెల్సీలు ఏదో ప్రశ్న అడుగుతున్న సమయంలోనో సమాధానం చెబుతున్న సమయంలోనో దాడి చేశారని పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. కరెక్టే. ఇప్పుడు మొదటిది ప్రశ్న ఇరిగేషన్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాడు. మరలా ఆయన బెంచ్ మీదకి వచ్చాడు. రెండో ప్రశ్న పిలిచాడు. ఒక ప్రశ్నకి మన పవర్ మినిస్టర్ సమాధానం చెప్పాడు. మధ్యలో ఒక ప్రశ్న వస్తే రాజేంద్ర ప్రసాద్ అడిగింది. ఆ తర్వాత మరలా ఇది ఈ జనవనరుల శాఖ మంత్రికి సంబంధించినటువంటి ప్రశ్నే తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఏ సభ్యుడైతే ప్రశ్న వేశాడో ప్రశ్నకు సంబంధం లేనటువంటి అంశాలని చాలా అడిగేసరికి దాని మీద మంత్రి గారు ప్రశ్నకు సంబంధం లేదు, ప్రశ్న వేసిన దాంట్లో ఇవన్నీ మీరు రాయలేదు కాబట్టి ఇవి అడగడానికి వీల్లేదు, ఇంత గందరగోళం చేస్తారు, మీరు ఇంతసేపు చైర్మన్ తీసుకుంటాడు అని చెప్పి ఆయన లేచి చైర్మన్ దగ్గర పోయి చూడడానికి పోయినప్పుడు అవతల నుంచి వాళ్ళు మొత్తం అడ్డం రావడం జరిగింది. దాని మీద వీర్రాజు గారి మీదకి వాళ్ళు రావడం జరిగింది. వీర్రాజు గారికి వస్తున్నారని చెప్పి వీళ్ళు పోయి వాళ్ళని పంపించి వీళ్ళని తీసుకుని వచ్చారు. చివరగా అసలు అసెంబ్లీలో శాసన మండలి ఏమన్నా ఈ లడ్డు వ్యవహారం మీద చర్చ జరిగే పరిస్థితి ఉందా, ప్రజలకు వాస్తవాలు తెలిసే పరిస్థితి ఉందా, ముందు ఇది పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది అనేది బయటపెట్టే వ్యవస్థ ఏదన్నా జరగబోతుందా? పూర్తి స్థాయిలో లడ్డుని గురించి అసెంబ్లీలో బాగానే చర్చ జరిగింది. సో ప్రజలకు వెళ్ళిపోయింది ఎక్కడ లడ్డూలో తేడా ఉంది,
లడ్డులో ఎక్కడ కల్తీ జరిగింది అనేది ప్రజలకు వెళ్ళిపోయింది. ఈరోజు వాళ్ళు దానికి సమాధానం చెప్పి అసెంబ్లీలో జరిగిన తప్పనో ఒప్పనో ప్రభుత్వం చెప్పింది వాస్తవం కాదనో వాళ్ళకి చెప్పేటువంటి చక్కటి అవకాశం వచ్చింది. కానీ దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా అసలు ఈ చర్చ జరగకూడదు, చర్చ జరిగితే మనం సమాధానం వీళ్ళకి చెప్పలేవు అని చెప్పి పారిపోయారు. అది జరిగింది. ఇంకా మరలా దీన్ని చర్చకి తీసుకురావడానికి ఉన్న టైం తక్కువ. రేపు ఇరిగేషన్ ఉంది, తర్వాత మరలా ఇన్వెస్ట్మెంట్స్ మీద ఉన్నాయి. మరి ఇది వచ్చిద్దేమో చివరిలో చూడాలి. ఇప్పుడైతే లేదు అవకాశం. ఏదైతే అసెంబ్లీలో శాసనమండలిలో జరుగుతున్న నేపథ్యంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సోమవీర్రాజు గారు గట్టిగా ప్రశ్నలు సంధిస్తున్న సందర్భంలో ఆయన మీదకి కొంతమేరకు గొడవ దిగాలని చూశారని చెప్తున్నారు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గారు. అలాగే ఏదైతే ఆ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లడ్డు వ్యవహారం మీద ప్రజలు చర్చ కోరుకుంటున్న నేపథ్యంలో అదే చర్చ కావాలన్న వైసీపీ ఎందుకని ఆ చర్చ చేయకుండా ఇతర అంశాలను తీసుకొస్తుందంటూ కూడా ప్రశ్నలు సంధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాబోయే రోజుల్లో లడ్డు వ్యవహారం మీద మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడటానికి సిద్ధంగా లేదని కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నాగేంద్రతో నాగేశ్వరరావు, జీ న్యూస్, అసెంబ్లీ.